నమస్తే అందరికీ, వెల్కమ్ టు భాగ్య వంటిల్లు. ఈరోజు ఇన్స్టెంట్ స్నాక్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి. చాలా ఈజీగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది. ఒక్క కప్ అంటే ఒక కప్పు రైస్ మనం తీసుకుని చక్కగా ఈ రెసిపీ చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. చూసారా, పైకి క్రంచీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి. దీనికి ఎలాంటి చట్నీ కూడా అక్కర్లేదు. మరి ప్రాసెస్లోకి వెళదామా? ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. అలాగే ఒక కప్పు రైస్కి ఒక కప్పు ముంబై రవ్వ, 2 పచ్చిమిరపకాయలు, 4 టీ స్పూన్స్ పెరుగు వేసుకుని దీంట్లోనే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టించుకోవాలి. నేనైతే చిన్న మిక్సీలో చేయడం వల్ల 2 వాయిల్ వేసుకుంటున్నానండి. ఇలా వాయిల్ వేసుకునేటప్పుడు మీరు కావలసినంత వాటర్, కొంచెం మరీ ఎక్కువ వేసుకోకండి, కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని చక్కగా మీ బోండా కన్సిస్టెన్సీ వచ్చేలాగా మనం రుబ్బుకోవాలి. మరి ఎక్కువ వాటర్ వేస్తే బోండాలు రావండి, అది దోసపిండి మాదిరి అయిపోతుంది. కాబట్టి కొంచెం గట్టిగానే రుబ్బుకుని బోండా కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు మనం రుబ్బుకోవాలి. సో చూసారా, ఈ విధంగా నేను మెత్తగా కాటుకలా రుబ్బుకోవాలండి. ఈ రుబ్బుకోవడంలోనే మొత్తం బోండా మనకి ఉంటుందండి. ఎందుకంటే రైస్ యాడ్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా సరిగ్గా రుబ్బకపోతే అక్కడక్కడ పలుకులా ఉంటుంది. అలా పలుకులా కాకుండా కాటుకలా రుబ్బుకుని 4 వేళ్ళతో బాగా కలుపుకుని దీంట్లోనే మనం సన్నగా చాప్ చేసుకున్న ఆనియన్స్, అలాగే కరివేపాకు, కొత్తిమీర యాడ్ చేసుకోండి. కావాలంటే ఇక్కడ మనం పొటాటో కానీ క్యారెట్ కానీ గ్రేట్ చేసి వేసుకోవచ్చు. నేను అవేం వేయట్లేదు. అలాగే మనకి సాల్ట్ ఏమైనా తక్కువ అనిపిస్తే ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని వేసేసుకొని ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క 5 మినిట్స్ విడిచిపెట్టేయండి. 5 మినిట్స్ ఉంచకపోయినా వెంటనే కూడా వేసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ ఉంచితే ఇది బాగా నానుతుంది. ఎందుకంటే మనం ఉప్మా రవ్వ వేసాం కదా, అది బాగా నానడం కోసం ఒక 5 మినిట్స్ టైం ఇచ్చానండి. సో ఈ పెరుగులో ఉప్మా రవ్వ బాగా నాని ఉబ్బుతుంది కొంచెం. సో దీంట్లోనే కావాలి అంటే ఒక్క 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. నేనైతే వేసాను, ఇది కంప్లీట్గా ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోండి. ఇలా వేసిన తర్వాత స్పూన్తోని చక్కగా కలుపుకొని మీరు వేడివేడిగా కాగుతున్న నూనెలో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని మనం బోండాలు వేసేసుకోవడమే. ఇక్కడ నేను స్పూన్తో ఎందుకు చేస్తున్నానంటే ఆల్టర్నేటివ్గా వేరే వర్క్ చేసుకుంటున్నాను. ఆ వర్క్ చేసుకుంటూ ఇది చేస్తున్నాను కాబట్టి నేను స్పూన్తో వేస్తున్నాను. అదే చేత్తో మీరు కావాలంటే బొటన వేలు, చూపుడు వేలు మధ్యలోంచి వదిలేస్తే మనకి బోండాలు వచ్చేస్తాయండి. అంతేనండి. వేసిన తరువాత ఒక్క 1/2 మినిట్ వరకు కదపకుండా అలా వదిలేయండి. దాని తర్వాత నెమ్మదిగా ఫ్లిప్ చేసి ఈవెన్గా మనం గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చినంత వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే. ఇవి చాలా ఈజీగా ఉంటాయి. అంతేనండి. ఒకదాని తర్వాత ఒక వాయ వేసుకొని మొత్తం బోండాలన్నింటినీ మనం రెడీ చేసేసుకోవడమే. ఇంట్లో ఎప్పుడైనా మధ్యాహ్నం ఎక్కువగా అన్నం వండి మిగిలిపోయిన టైంలో, నైట్ టిఫిన్స్ తినే టైంలో మనకి ఈ రెసిపీ చాలా ఉపయోగపడుతుందండి. సో ఈ రెసిపీ చేసుకునేటప్పుడు చట్నీ మస్ట్ అనుకునేటప్పుడు కొత్తిమీర పచ్చడి కానీ టొమాటో చట్నీ కానీ చాలా బాగుంటుంది. జనరల్గా అయితే ఈ రెసిపీకి ఖచ్చితంగా ఎలాంటి చట్నీ లేకుండా తినేయచ్చు, అంత బాగుంటుంది. కారం ఎక్కువ తినేవాళ్ళు పచ్చిమిరపకాయలు ముందుగా వేసి రుబ్బుకున్నాం కదండి, పచ్చిమిరపకాయ క్వాంటిటీని మీరు పెంచుకోండి. ఇలా వేసుకోవడం వలన, తక్కువ పచ్చిమిరపకాయలు వేసుకోవడం వలన మైల్డ్గా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసి ఈ రెసిపీ ట్రై చేస్తే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ పెట్టడం అస్సలు మర్చిపోకండి. నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం నాకు కామెంట్ పెట్టండి. ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.